అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ అనుబంధాలు. ఇది రెండో భాగమండి. సూరిబాబుకి కాంతి పుట్టినప్పుడు ఊహించని ప్రమోషన్ వచ్చింది. అతను పనిచేసే మందుల కంపెనీలో అనుకోకుండా అతని ముందు వాళ్ళు ఇద్దరు వేరే కంపెనీలకు వెళ్ళిపోయారు. ప్లాంట్ మొత్తం అతని అజమాయిషీలోకి వచ్చింది. కొంచెం కూడా తీరిక లేకుండా పని పని. అయినా సరే ఎంత పొద్దుపోయి వచ్చినా కూతుర్ని లేపి తను తెచ్చిన చాక్లెటో బొమ్మలో ఇచ్చి కబుర్లు చెప్పేవాడు. మొదట్నుంచి సుధీర్‌కి తల్లి దగ్గర చనువు. తొందరగా పడుకుంటాడేమో, తండ్రికి ఆదివారం తప్ప చూసేవాడు కాదు. అందుకే ఏది కావాల్సినా అమ్మా అంటూ పరిగెత్తేవాడు. కాంతి మాత్రం నాన్న వచ్చి ఎలాగా లేపుతాడని వచ్చే వరకు మెలకువగా ఉండేది. ఒక్కోసారి ప్రసన్న భయపడేది కూడా. తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగిపోతోందని. ముఖ్యంగా కాలేజీ చదువులు వచ్చాక బొత్తిగా పడేది కాదిద్దరికీ. సాధారణంగా కౌమార దశలో మగపిల్లలకుండే దురుసుతనం సుధీర్‌లో కొంచెం ఎక్కువ. వారానికొకసారి కనిపించే నాన్న తనకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలని, తను అడిగింది ఏదైనా వెంటనే ఇచ్చేయాలని, తన మాటే నెగ్గాలని, ఇంకా ఎన్నో ఆశలు. అవి సహజమే. కానీ నెరవేర్చుకునే విధానంలో సూరిబాబుకి చికాకు తెప్పించేవాడు. కాంతి ఎంతో తెలివిగా, సౌమ్యంగా తనకి కావాల్సినవన్నీ సాధించుకునేది. అప్పుడప్పుడు అన్నగారి తరఫున సిఫార్సు కూడా. సుధీర్ కూడా చెల్లెల మీద అభిమానం చూపించేవాడు. ప్రసన్నకి ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉండేది అన్నా చెల్లెల ఐకమత్యం చూసి. తన చిన్నప్పుడు ఇంట్లో మగపిల్లలకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. అయినా అన్నలకి తానంటే అలుసే. అసలు ఆ అహంకారం వల్లనేనేమో తాము ఏదో అందర్నీ ఉద్ధరించడానికి పుట్టినట్టు ఫోజులు కొట్టేవారు. అదే కాంతి ఎంత ప్రేమగా ఉంటుంది. అన్నంటే పంచప్రాణాలు. నాన్న తన మాట వింటాడని కొంచెం కూడా అహంకరించదు. కానీ ప్రసన్నకు మాత్రం మనసులో ఓ మూల సూరిబాబు చూపించే వివక్ష మంచిది కాదనిపిస్తూ ఉండేది. పెద్దయ్యాక దీని ఫలితం ఎలా ఉంటుందో అని భయపడుతుండేది. భయపడినట్టుగానే అయింది చివరికి. ఎందుకిలా జరిగింది? ఒకే తరం వాడైన సుధీర్ చెల్లెలి మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదెందుకు? తామంటే పాత అభిప్రాయాలు, సాంప్రదాయాలు పట్టుకొని వేలాడేవాళ్ళు. మరి సొంత తోబుట్టు కూడా ఎందుకలా చేసిందో, ఏం జరిగిందో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అవకాశం కోసం వేచి ఉన్నట్టుగా కక్ష సాధిస్తున్నాడు. ప్రసన్నకి ఒక్కతే కూర్చున్నప్పుడు ఆగకుండా కన్నీరు వస్తూ ఉండేవి. మరి ఇప్పుడు అకస్మాత్తుగా ఈ రాకేమిటో? ఎక్కడో సుఖంగా ఉందనుకుని మనసును ఊరడించుకుంటుంటే చల్లగా సాగిపోతున్న సెలయేరులోకి ఉప్పెన వచ్చినట్టుగా కాంతిని లేపడానికి ఆఫీస్ గదిలోకి వెళ్ళి నిశ్చేష్చురాలై నిలబడిన ప్రసన్నకి 5 నిమిషాలలో గతమంతా గుర్తుకు వచ్చింది. కాంతి లేచి స్నానం చేయి. ప్రసన్న పిలుపుకి ఉలిక్కిపడి లేచింది కాంతి. ఏదో లోకంలో ఉన్నట్టు చూస్తోంది. ఎక్కడున్నానన్నట్టు గదంతా పరికించింది. చేతులు వణుకుతుండగా పక్కనున్న సంచి పట్టుకుంది. అమ్మ కదులుతుంటే సోనీ కూడా లేచి కూర్చుంది. ఇద్దరి కళ్ళ నిండా నీళ్లు. ఆ కళ్ళకి అలవాటైపోయినట్టుంది. బయటికి రాకుండా అక్కడే ఆగిపోయాయి. అమ్మా ఏదో చెప్పబోయిన కాంతిని మధ్యలోనే ఆపేసింది ప్రసన్న. తర్వాత మాట్లాడుకుందాం, ముందు లేచి తయారవు. కాఫీ, టిఫిన్ అయ్యాక. అది కాదమ్మా, సోనీకి ఒక గౌన్ ఉంది నాకు కట్టుకోవడానికి. ఆపేసిన కాంతి మాటలు ప్రసన్న కాళ్ళల్లో రక్తాన్ని తోడేశాయి. అలా నేల మీదకి జారిపోయి కాంతి పక్కనే కూర్చుంది. ఏంటమ్మా ఇది? ఎందుకిలా జరిగింది? ఎలా ఉండవలసిన దానివి? ఎంత అపురూపంగా పెంచుకున్నాం నిన్ను. మోకాళ్ళ మీద తలపెట్టుకొని ఏడవసాగింది ప్రసన్న. అవన్నీ తర్వాత, ముందు దానికి బట్టలివ్వు. అంతా వింటున్న సూరిబాబు తలుపు దగ్గర నించుని అన్నాడు. మేడ మీదకి తీసుకెళ్లి తమ గది, బాత్రూం చూపించింది ప్రసన్న. పైనున్న 3 గదులు పెద్దవే. ఒకటి సుధీర్ది, ఇంకొకటి పిల్లల్ది. అందులో రోహన్ బల్ల, కుర్చీ, మంచం, పిల్లల బట్టలు బీరువాలు, ఆట బొమ్మలు, అంగుళం కూడా స్థలముండదు. 3 గదులకు మధ్య చిన్న హాల్ లాగా ఉంటుంది. గదిలోకి, వరండాలోకి అందులోంచే వెళ్ళాలి. బోలెడు డబ్బు పోసి కొన్నారు. కానీ ఇంటికి ఎవరైనా వస్తే పడుకోబెట్టడానికి చోటు లేదు. ప్రసన్న వాళ్ళ గదే కాస్త విశాలంగా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళకి సామాన్లు తక్కువ. 2 చిన్న మంచాలు తప్ప ఇంకేముండవు. ఒక్క వస్తువు కూడా కనిపించకుండా అన్నీ అల్మార్లలో సర్దేస్తుంది ప్రసన్న. ఆధునిక సదుపాయాలున్న ఫ్లాట్లు కొని 6 ఏళ్లైనా కాంతి మొదటిసారి రావడం. ఏదీ పట్టించుకోకుండా తల్లి వెనక తల ఉంచుకొని నడిచింది. ప్రసన్న తన బట్టలు ఇచ్చి స్నానం చేసి రమ్మంది. పళ్ళు తోముకునే బ్రష్ ఉందా? కాంతి మాట్లాడలేదు. అల్మారాలోంచి కొత్త బ్రష్లు 2 తీసిచ్చి కళ్ళు తుడుచుకుంటూ గది బయటకి నడవబోయింది ప్రసన్న. నానమ్మ ఎప్పుడు లేచిందో వేణి మంచం చివరగా వచ్చి నిలబడింది. అయ్యయ్యో పడిపోతావే. గంగని పిలుస్తూ వేణిని కిందికి దింపింది. సోని వేణిని ఆడిస్తోంది. అందరూ కాఫీలు తాగి ఇడ్లీలు తిన్నారు. గంగా పనైందా? పిల్లల్ని పార్కుకు తీసుకెళ్ళు. భోజనాల వేళ అయ్యే వరకు ఆడించు.
హాల్లో సోఫాలో కూర్చొని గంగని పిలిచాడు సూరిబాబు. కాంతి గాబరాగా చూసింది. ఏం పర్లేదమ్మా, బోలెడు మంది పిల్లలొస్తారు, ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు. గంగ కాంతికి ధైర్యం చెప్తూ పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. కాంతి సోఫాలో ముడుచుకుపోయి కూర్చుంది. వేసుకున్న ప్రసన్న జాకెట్టు వదిలిగా అయిపోయి భుజాల కిందికి జారిపోతుంటే పైకి లాక్కుంటూ సర్దుకుంది. చెయ్యి సన్నగా పుల్లలా ఉంది. భుజం దగ్గర ఎముక బయటికి పొడుచుకొచ్చి మెడ గొట్టంలా సాగింది. సూరిబాబు అప్పుడు పరీక్షగా చూశాడు కూతురు మొహంలోకి. కాంతివి చాలా పెద్ద కళ్ళు. ఆ కళ్ళలోనే ఉంది సిరంతా అనేవాళ్ళందరూ. సిరి సంగతేమో గాని ఇప్పుడు ప్రాణాలన్నీ కళ్ళల్లోనే ఉన్నాయి. మొహంలో అవి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సన్నగా నాజుగ్గా ఉండే ముక్కు బండలా కనిపిస్తోంది, బుగ్గలు లోపలికి వెళ్ళిపోవడం వల్ల. ప్రసన్న సూరిబాబుని చూస్తోంది. తను ఎప్పుడో కాంతి స్థితి గమనించింది. ఇటువంటి పరిస్థితి కోసమేనా తామంత కష్టపడింది? సూరిబాబు రోజుల తరబడి క్యాంపులకు వెళ్తే పిల్లల్ని రెయ్యింబవళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసింది. తలుచుకుంటుంటే కళ్ళు పొడారిపోయి మంటలు పెడుతున్నాయి. ఎవరు మాట్లాడాలి ముందు? సూరిబాబుకు కూడా బండబారిన గుండె కరుగుతున్నట్లు అనిపించింది. నెమ్మదిగా అన్నాడు, చెప్పమ్మా, ఏం జరిగింది? ఒక్కసారి కాంతి 10th ఉండగా స్కూల్ టీచర్తో దెబ్బలాడిందని తెలిసినప్పుడు తన కూతురు కారణం లేకుండా తప్పు చేయదు అని ఖచ్చితంగా తెలిసిన వాడిలాగా ఇలాగే అడిగాడు. అంత నమ్మకం కాంతి మీద. కానీ నిజంగా జీవితంలో అవసరం వచ్చినప్పుడు ఆ నమ్మకం చూపించలేదు. ఇప్పుడు మాత్రం అదే ఆర్ద్రత వినిపించింది కాంతికి. చివాలన తలెత్తి చూసింది కాంతి. నానా, అపనమ్మకంగా పిలిచింది అతి మెల్లగా, సందిగ్ధంగా. నిజంగానే నాన్న తన గోడు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అవును. సూరిబాబులోని పితృహృదయం చలించింది. తన చిన్నారి కాంతి, తన కంటి వెలుగు, చాక్లెట్ కోసం చాపిన చిట్టి చేతులు, తన మెడ చుట్టూ వేసి వీపు మీద కూర్చున్న బుజ్జి పాప. ఏమైంది దీనికి? తన పెంపకంలో అంత లోపం ఉందా? ఉండనే ఉండదు. ఎంతో చెప్పుకోవాలనొచ్చింది. తను వింటాడు. మనస్ఫూర్తిగా చిట్టి తల్లి కష్టం పోగొడతాడు. అవునమ్మా, నేనే. చెప్పు, నీకొచ్చిన కష్టమేమిటో? అంతే. నదిలా మారిన కిన్నెరసాన్లా కరిగిపోయి సోఫాలో కాళ్ళు చాపుకొని కూర్చున్న తండ్రి ఒడిలో వాలిపోయింది. ఘనీభవించిన కన్నీరు ఏరై పారింది ఉబికి ఉబికి. ప్రసన్నలో బలవంతంగా ఆపుకున్న దుఃఖం కూడా బహిర్గతమైంది. దాదాపు 7 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన దుఃఖం. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని ప్రసన్నకి స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు. కష్టసుఖం చెప్పుకోవడానికి తోబుట్టువులు లేరు. తను, తన భర్త, తన పిల్లలు బరువెక్కిన గుండెలతో, దిగులు గుండెలతో దాచుకొని నవ్వుతూ బ్రతికింది. తను కొంచెం ఉదాసీనంగా ఉంటే సూరిబాబు మరింత డీలా పడతాడని కన్నిటినీ వెనక్కి పంపేసింది. ఇప్పుడు అన్ని సంకోచాలు వదిలి నిర్భయంగా కరువుతీరా ఏడుస్తూ కాంతి పక్కనే కింద కూర్చొని ఒక చేత్తో వీపు మీద నెమ్మదిగా రాస్తూ ఇంకొక చేత్తో సూరిబాబు మోకాలు గట్టిగా పట్టుకుంది. అలా ఎంతసేపు ఉండిపోయేవారో. ఊరుకోండి, మళ్ళీ పిల్లలు వచ్చేసారంటే మాట్లాడడానికి ఉండదు. ప్రసు, వెళ్ళి మొహం కడుక్కురా. కొంచెం కాఫీ కలుపు వేడిగా. కాంతి, నువ్వు కూడా లే, చల్లని నీళ్ళు తాగి కాస్త తేరుకో. సూరిబాబు ఇద్దరినీ బలవంతంగా లేపాడు. 10 నిమిషాలయ్యాక, కాఫీలు తాగాక మొదలెట్టింది కాంతి. నాన్న, నా పెళ్ళి ఎంత బాగా జరిగిందో గుర్తుందా? అంతా కలలోలా జరిగిపోయింది. ఎలా మర్చిపోతాం? ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే ఎంత వైభవంగా చేశాం. అప్పటి వరకు మన వాళ్ళలో ఎవ్వరూ అంత బాగా చేయలేదన్నారు వచ్చిన వాళ్ళంతా. కానీ నువ్వు అంటూనే ఉన్నావు, కొన్నాళ్ళు ఆగుదాం నానా అని. పిల్లవాడు సుధీర్ స్నేహితుడని, మంచివాడని, మంచి కుటుంబమని. ఇక మాట్లాడలేనట్టు ఆగిపోయాడు సూరిబాబు. కుటుంబం అంటే పేరెంట్స్ మంచివాళ్ళే. మరెందుకిలా? నా తలరాత. సరిగ్గా 9 ఏళ్ల క్రితం. నానా, తొందరగా ఇంటికి రా, మంచి వార్త చెప్తాను. కాంతి గొంతులో ఫోన్లో వినగానే సూరిబాబు మొహంలో సంతోషం. ఏంట్రా అంత మంచి వార్త? నాకు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. వారం రోజుల్లో చేరాలి. అన్నకు కూడా ఫోన్ చేశాను. అందరం కాసేపు నెక్లెస్ రోడ్కి వెళ్ళి బయటే భోంచేద్దాం. మంచిది తల్లి, ఇదిగో బయలుదేరుతున్నా. సూరిబాబు సూపర్వైజర్కి చేయవలసిన పనులు అప్పచెప్పి ఆనందంగా తన స్కూటర్ ఎక్కాడు. నానా, నేనొక గుడ్ న్యూస్ చెప్తాను, కానీ ఇక్కడ కాదు, నెక్లెస్ రోడ్కి వెళ్ళాక. ఆ చల్లని గాలిని పీలుస్తూ ఇంటికి రాగానే సుధీర్ ఉత్సాహంగా అన్నాడు. హో, అన్నా చెల్లెలు చాలా హుషారుగా ఉన్నారే. ఒక్క 10 నిమిషాల తయారై వచ్చేస్తా. సూరిబాబు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు. కాంతి లేత నీలం రంగు చీర మీద ఎంబ్రాయిడరీ చేసిన క్రేప్ చీర కట్టుకొని మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. చామన ఛాయగా ఉండే కాంతికి ఆ రంగు ఎంతో బాగా నప్పింది.
తను ఎక్కువగా చీరలు కట్టడానికే ఇష్టపడుతుంది. ప్రసన్న బెత్తడు జరీ బార్డర్ ఉన్న గద్వాల్ చీరలో హుందాగా ఉంది. సుధీర్ సరే సరే పచ్చని పసిమి రంగుతో మెరిసిపోతూ ఉంటాడు. జీన్స్ టీషర్ట్ హుషారుగా బయలుదేరదీశాడు. తెల్లని లాల్చీ పైజామాతో సూరిబాబు తేలిగ్గా హాయిగా నడిచాడు. వీధిలోకి రాగానే ఇదేమిట్రా అన్నాడు ఆశ్చర్యంగా. బయట ఒక టాక్సీ ఆగి ఉంది. చెప్తాగా అంటూ సుధీర్ ముందు సీట్లోకి ఎక్కి కూర్చున్నాడు. సంధ్యాకాంతులు, విద్యుత్ దీపాల వెలుగులు కలగలిపి పడి హుస్సేన్ సాగర్ నీళ్లు వింత రంగులతో మెరిసిపోతున్నాయి. సెలవు రోజు కాదేమో, ఖాళీగానే ఉంది. కొంచెం దూరం నడిచాక ఇక నడవలేనంది ప్రసన్న. అందరూ లాన్లోకి వెళ్ళి కూర్చున్నారు. కాంతి తన ఉద్యోగం గురించి చెప్పింది. నీ గుడ్ న్యూస్ ఏమిట్రా సుధీర్? అటు ఇటు దేనికోసమో వెతుక్కుంటున్నట్టుగా చూస్తున్న కొడుకుని అడిగాడు సూరిబాబు. అదే చూస్తున్నా, ఎంతకీ కనిపించట్లేదని. ఇంత చదువు చదివి కాంతి టీచర్ జాబ్ చేయడం ఏంటి? మీరెలా ఒప్పుకుంటారు నాన్న? కాంతి బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ చదివింది. గోల్డ్ మెడలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ కనిపించడం ఏమిటి? విడ్డూరం కాకపోతే. సెకండ్లీ, నాకు చిన్నపిల్లలతో గడపడం అంటే ఇష్టం. స్కూల్లో కంప్యూటర్ టీచర్గానే వచ్చింది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.